మన సావిత్రి విషయానికి వస్తే, సిక్స్త్ బుక్ ద బుక్ ఆఫ్ ఫేట్లో, ద వే ఆఫ్ ఫేట్, నారద మహర్షి మహారాణికి సమాధానం ఇస్తున్నాడు. మహారాణికి సమాధానం ఇచ్చిన తర్వాత అశ్వపతి నారద మహర్షిని అడగటంలోనే సమాధానం ఇవ్వటం దగ్గర మనం ఆగిపోయాము. అయితే నారద మహర్షి మహారాణికి సమాధానము చెప్తూ, ఈ బాధ అన్నది నువ్వు భగవంతునితో సంయోగం చెందే వరకు, అంటే నీ ఆత్మను నువ్వు కనుక్కునే వరకు, నీలోని శాశ్వతుణ్ణి ముసుగు తీసి నువ్వు కనుక్కునే వరకు, అంతవరకు నీ బాధ అన్నది అంతం కాదు. అంతవరకు నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దం అన్నది ఆత్మ విధిని అధిగమించిందనటానికి సంకేతము అని చెప్తాడు. అలాగే ఉదాసీనత, బాధ, సంతోషాలతో ఉన్న త్రివిధ ముసుగును ధరించిన దివ్య నర్తకుడు తన మార్గాలలో కార్యం నిర్వర్తిస్తున్నాడు అని కూడా అంటాడు. ఇక్కడ ఏంటి? ఉదాసీనత, బాధ, సంతోషాలు, వీటిని గురించి కొంచెం మనము వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు సృష్టికి మూలమేది? కోరిక నుంచి సృష్టి వచ్చిందని కొన్ని సంప్రదాయాలు చెప్తాయి, కానీ శ్రీ అరవిందులు ఖచ్చితంగా చెప్తారు డిలైట్. సృష్టికి మూలం అన్నది డిలైట్, సంతోషం, ఆనందము నుంచే ఈ సృష్టి అన్నది వచ్చింది. ఎందుకంటే కోరిక అన్నది అజ్ఞానానికి చెందిన ఒక మూలకం, అది ఇగ్నరెన్స్కి చెందిన ఒక మూమెంట్ తప్పనించి, అది అజ్ఞానానికి చెందిన చలనం తప్ప ఇట్స్ నాట్ ద అదే మూలం కాదు ఇది కోరిక అన్నది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కోరిక ఎప్పుడు అది సెల్ఫ్ని లిమిట్ చేస్తుంది, అది సెల్ఫ్ లిమిటేషనే, అది సెల్ఫ్ని లిమిట్ చేస్తుంది. ఏ రకంగా అంటే మనకి దేని మీదైనా కోరిక కలిగితే అది తీరినప్పుడు మాత్రమే మనం సంతోషిస్తాం. అది తీరకపోతే మనకు సంతోషం ఉండదు, దుఃఖం వస్తుంది అది తీరకపోతే. ఈ రకంగా కోరిక అన్నది ఒక దాని మీద ఆధారపడుతుంది, లిమిటెడ్, ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఆధారపడుతుంది. అదే మనకు ఆనందం అన్నది దేని మీద, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఇది దేని మీద కూడా ఆధారపడడం అన్నది ఉండదు. ఇది కోరికకు ఆనందానికి ఉన్న తేడా. అయితే ఈ కోరిక అన్నది ఆనందానికి ముసుగు. కోరిక తీరితే మనకి, ఆ కోరిక తీసేస్తే, ఆ కోరిక తీరితే మనకు పొందేది సంతోషము, అది తీరకపోతే పొందేది బాధ. ఈ బాధ అన్నది కూడా మళ్ళీ బాధ గురించే మనం చెప్పుకుంటూ వచ్చాము గతంలో అంతా. గత కొన్ని సెషన్స్గా నారద మహర్షి మహారాణికి వివరిస్తూనే ఉన్నాడు, బాధ అన్నది ఎందుకు ఉంది, ఎలా వచ్చింది, అది ఏంటి, బాధ సంతోషాలు ఎలా కవల పిల్లల్లాగా ఉన్నాయి, బాధ ఎలా ముందుకు తోసుకొచ్చింది, ఇవంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ బాధ అన్నది కూడా ఆనందానికి ముసుగే అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక ఏదైనా మనకు జరగలేదనుకోండి, అనుకున్నది జరగలేదు, దుఃఖిస్తాము. దుఃఖించిన తర్వాత, చాలా దుఃఖం అయిన తర్వాత, అప్పుడు ఒక రకమైన ఉదాసీనతకు, ఆ పరిస్థితిని మనల్ని బాధ పెట్టే ఆ పరిస్థితులకు మనం అలవాటు కావటము, ఒక రకమైన ఉదాసీనతకు చేరుకోవటము, ఇండిఫరెన్స్ అన్నది మనలో నెలకొనడము జరుగుతుంది. ఈ ఇండిఫరెన్స్ నెమ్మదిగా పోయే కొద్దీ అది డిలైట్, జాయ్లోకి దారితీస్తుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ఆయన ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పింది ఈ ఉదాసీనత, బాధ, సంతోషాలతో ఉన్న ముసుగు అన్నది, దానికి అర్థము ఇది. ఎందుకంటే ఈ ఉదాసీనత, బాధ, ఈ కోరిక, ఇవన్నీ కూడా ఆనందానికి ముసుగులే. ఆ ముసుగులు ఒకటొకటి తీసుకుంటూ వస్తే, ఒకటొకటి తొలగించుకుంటూ వచ్చినప్పుడు మనకి అక్కడ ఆనందం అన్నది బయటకి వస్తుంది. అక్కడి వరకు మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. లాస్ట్ సెషన్లో అశ్వపతి మహారాజు నారద మహర్షికి ఏ రకంగా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తారంటే, అశ్వపతి మహారాజు ప్రశ్న అడిగినట్టుగా ఉంటుంది మనకు, కానీ శ్రీ అరవిందులు ఇందులో ఎలా మెన్షన్ చేస్తారు, దెన్ అశ్వపతి ఆన్సర్డ్ టు ద సీర్ అంటారు. అంటే సమాధానం ఇచ్చాడు అని. అంటే ఇక్కడ అశ్వపతి మహారాజు ప్రశ్నలలోనే సమాధానం ఉంది. ఇవి ప్రశ్నలు కాదు, సమాధానాలే అన్నట్టుగా. ఎందుకంటే అశ్వపతి మహారాజు కూడా ఒక మహాయోగి, అంత ఎన్నో రకాలుగా, ఎన్నో తలాల్లో అంతా ఇచ్చేసి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సావిత్రి మాతను తన పుత్రికగా పొందినవాడు అశ్వపతి మహారాజు. ఇప్పుడు అశ్వపతి మహారాజు ఆయన నారద మహర్షిని ఏం అడుగుతాడు అన్నది మనం చూద్దాము. దెన్ అశ్వపతి ఆన్సర్డ్ టు ద సీర్, ఈజ్ దెన్ ద స్పిరిట్ రూల్డ్ బై అన్ అవుట్వర్డ్ వరల్డ్? ఇది క్వశ్చన్ లాగా అనిపిస్తుంది మనకు. ఈజ్ దెన్ ద స్పిరిట్ రూల్డ్ బై అన్ అవుట్వర్డ్ వరల్డ్? ఓ సీర్, ఈజ్ దేర్ నో రెమెడీ విదిన్? But what is fate if not the spirit's will after long time fulfilled by cosmic force? I deemed a mighty power had come with her.
ఈజ్ నాట్ దట్ పవర్ ద హై కంపీర్ ఆఫ్ ఫేట్. మనము పేజ్ నెంబర్ 456లో ఉన్నామండి. రాష్ట్రపతి మహారాజు నారద మహర్షిని ఇలా అడిగాడు. అయితే మహర్షి, అప్పుడు బాహ్య ప్రపంచమే ఆత్మను పాలిస్తుందా? మరి బాహ్య ప్రపంచమే ఆత్మను పాలిస్తుందా అని అడగటంలో, అది అడగటం కాదు, అది సమాధానం లాగే ఉంది, అవును అని. అంతరంలో దీనికి పరిష్కారం లేదా? అంతరంలో దీనికి పరిష్కారం లేదా అన్నది ఇప్పుడు పరిష్కారం ఉంది అన్నదే సమాధానం. దానికి అంతరంలోనే దానికి పరిష్కారం ఉంది అన్నది. విశ్వశక్తి దీర్ఘకాలానికైనా ఆత్మ సంకల్పాన్ని సఫలం చేయడమే కదా విధి అంటే. అంటే విశ్వశక్తి ఎంతకాలానికైనా కూడా ఇవన్నీ ఈ కష్టాలు, ఈ బాధలు, లేకపోతే మనం పొందే లాభాలు, అవకాశాలు, ఇవన్నీ ఏవైనా కానివ్వండి, ఇవన్నిటినీ జరుపుకుంటూ పోయే కొద్దీ దీర్ఘకాలానికి అదేంటి మన ఆత్మ సంకల్పాన్ని సఫలం చేయడమే కదా విధి అంటే. ఇదే కదా విశ్వశక్తి ఈ రకంగా చేస్తూనే విశ్వంలో ఇవన్నీ ఈ చర్యలన్నీ జరుగుతూనే మన ఆత్మశక్తి అన్నది సఫలం కావటం, ఇదే కదా విధి అంటే. అవును ఇదే అన్నట్టుగానే అశ్వపతి మహారాజు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అశ్వపతి మహారాజు అడిగినట్లుగా చేస్తూ కూడా ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనడానికి ఇది ఎందుకు అంటే మహారాణి ఉన్నది అక్కడ. ఇప్పుడు ప్రశ్నలు అడిగిందంతా మహారాణినే. మహారాణి ఇవన్నీ వింటూ ఉంది. మహారాణి అశ్వపతి మహారాజు కన్నా నారద మహర్షికి ఎక్కువగా రెస్పాండ్ కావచ్చు. అందుకనేసి అశ్వపతి మహారాజు నారద మహర్షిని చెప్పమని చెప్పి, తనకు తెలిసిన విషయమైనా కూడా నారద మహర్షిని చెప్పమని చెప్పి ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. అలాగే సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసము. ఆ మహాశక్తి విధికి సమతుల్యం కాదా? ఇప్పుడు సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒక మహాశక్తే వచ్చింది సావిత్రితో పాటు. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అశ్వపతి మహారాజు తపస్సు ఫలితంగానే సావిత్రి మాత జన్మించింది అని. మరి ఆ మహాశక్తి విధిని సమతుల్యం చేయలేదా? విధిని ఎదిరించలేదా? విధిని ఎదుర్కోలేదా? అంటే ఎదుర్కోగలదు అన్నది కూడా. ఇప్పుడు మనం చూడండి, ఈ దీర్ఘకాలానికైనా ఆత్మశక్తి సఫలం కావటము అనేది కూడా అది ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు మనం దేన్నైనా ఒక పర్సిస్టెంట్గా సంకల్పం చేసామనుకోండి, ఇది జరగాలి, ఇదే జరగాలి, ఇదే జరగాలి అని, అది డెఫినెట్గా రియలైజ్ అవుతుంది కొంతకాలానికి. అయితే ఆ రియలైజ్ అయినప్పుడు, అది రియలైజ్ అయిన తర్వాత అప్పుడు మనము అరే ఇది కాదు నాకు కావాల్సింది అని అనుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇది కాదు నేను అనుకున్నది, ఎందుకంటే అప్పుడేదో ఇమ్మెచ్యూరిటీలో ఇది కావాలనుకున్నాను, కానీ ప్రస్తుతం నాకు కావాల్సింది ఇది కాదు, ఇది సంకల్పం చేసుకున్నాను అని. కానీ మన సంకల్పాన్ని బట్టి అది రియలైజ్ అవుతుంది. సో మనం సంకల్పం చేసుకోవడంలో కూడా ఏది కరెక్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్ థింగ్ ఏది అన్నదాన్ని సంకల్పం చేసుకోవడం అనేది ముఖ్యము. ఇంకా తర్వాత ఇక్కడ సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చింది అన్న ప్రగాఢ విశ్వాసము అని చెప్పి అశ్వపతి మహారాజు అంటున్నారు. ఇది అంటే మన అలాగే అంతరంలో దీనికి పరిష్కారం లేదా అని కూడా అంటున్నారు. ఇదంతా కూడా ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు, ఈ సమస్యలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అంతరాత్మ అవరోహణ అన్నారు, ప్లంజ్ అయింది, ఇన్వల్యూషన్, ఇదంతా చెప్పారు. మరి వీటన్నిటికీ బాధ దుఃఖాలు ఇలా వచ్చాయి అని చెప్పి, మరి వీటన్నిటికీ పరిష్కారం ఉందా లేదా? అంతరంలో పరిష్కారం లేదా అన్నారు. అవును పరిష్కారం ఉంది. ఎందుకంటే మనకి ఏదైనా కూడా, ఏ ఛాలెంజ్ అయినా కూడా మదర్ ఒక చోట అంటారు, మనకి ఏ ఛాలెంజ్ ఇచ్చినా కూడా మన ఆత్మశక్తి ఎదుర్కోలేని ఛాలెంజ్ అంటూ మనకి ఇవ్వడం ఉండదు. మనం ఏదైనా ఛాలెంజ్ కానీ, డిఫికల్టీ కానీ, బాధ కానీ వచ్చింది అంటే డెఫినెట్గా మనకు ఎదుర్కోగల శక్తి ఉంది, ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టే మనకు ఆ బాధ వచ్చింది. దాన్ని ఎదుర్కోగలగాలి, దాన్ని అధిగమించగలగాలి. మనం అలా చేసినప్పుడు, అలా అధిగమించగలిగినప్పుడు, అలా ఎదుర్కోగలిగినప్పుడు మన సోల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మదర్ అంటారు, మెజర్ బై మెజర్, అంటే గ్రామ్తో సహా నువ్వు ఫేస్ చేసే డిఫికల్టీ అన్నది దట్ ఈస్ ఈక్వల్ టు యువర్ సోల్ స్ట్రెంగ్త్. నీ సోల్ స్ట్రెంగ్త్కి ఈక్వల్ అంటారు మదరు. సో ఆ రకంగానే ఇక్కడ సావిత్రితో పాటు ఒక మహాశక్తి కూడా వచ్చింది. ఈ పరిష్కారం, దీనికి అంతటికీ పరిష్కారం ఎక్కడుంది? సావిత్రి ఆత్మశక్తిలో ఉంది. సావిత్రి ఆత్మశక్తి ఎంతో బలమైనది, దీన్ని అంతటినీ ఎదుర్కోగలదు, అది నా ప్రగాఢ విశ్వాసము. ఇదే ఇంతే కదా అని అడుగుతున్నాడు అశ్వపతి మహారాజు. బట్ నారద్ answered, covering truth with the truth, O Ashwapati, random seem the ways along whose banks your footsteps stray or run. In casual hours or moments of the gods, yet your least stumblings are foreseen above. Infallibly,
The cows of life are drawn, following the stream of time through the unknown. They are led by a clue, the calm immortal's key. సత్యాన్ని సత్యంతో కప్పిపుచ్చుచు, ఆ సత్యాన్ని సత్యంతో కప్పిపుచ్చుతూ, అంటే ఆ సత్యమే, ఇప్పుడు అశ్వపతి మహారాజు మాట్లాడింది కూడా సత్యమే, దాన్ని తన సత్యంతో కప్పిపుచ్చుతూ నారద మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ అశ్వపతి, సాధారణ సమయంలో కానీ దేవుళ్ళు పనిచేసే కాలంలో కానీ నువ్వు నిదానంగా నడిచినా పరిగెత్తినా ఆ మార్గాలు బాహ్యానికి లక్ష్యం లేనట్టుగా కనిపిస్తాయి. నువ్వు మనం మెల్లగా నడిచినా, అంటే మెల్లగా చేసుకుంటూ నిదానంగా ఆలోచించుకుంటూ అలా ఉన్నా, లేదా హడావిడిగా చేసుకున్నా, ఇవన్నీ కూడా మనం ఏం లక్ష్యం లేనట్టుగా అనుకుంటాం. మన అడుగులు అలా కనిపిస్తాయి. కానీ నీ అడుగులలోని తడబాట్లు ఊర్ధ్వంలో ముందే చూడబడి ఉంటాయి. నీ అడుగుల్లోని తడబాట్లు అన్నవి పైనుంచి ముందే చూడబడి ఉంటాయి. జీవితంలో నువ్వు ఎదుర్కొనే మలుపులు అజ్ఞేయం ద్వారా కాల ప్రవాహాన్ని అనుసరిస్తూ పొరపాటు లేకుండా చిత్రించబడి ఉంటాయి. మన జీవితంలో జరిగే మలుపులన్నీ కూడా అవి ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాయి, అక్కడ చిత్రించబడి ఉంటాయి. ఈ మలుపుల కీలకం అన్నది, ఆ కీ అన్నది ఎక్కడ ఉంది అంటే నిశ్శబ్ద శాశ్వతులు, కామ్ ఇమ్మార్టల్స్, నిశ్శబ్ద శాశ్వతులు దీన్ని తమ వద్ద ఉంచుకున్నారు. వాళ్ళ దగ్గర, వీళ్ళే దేవతలు అంటాం మనం ఇక్కడ దేవతలు, గ్రేట్ గాడ్స్ అంటాము. ఆ దేవతల దగ్గర ఈ కీ అన్నది ఉంది. అందుకే చిన్న చిన్న దేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు చూడండి, దేవతలను. అది దానికి అర్థం ఇది, ఆ దేవతల దగ్గరే దీనికి కీ ఉంది. దిస్ blazoned hieroglyph of prophet Mans, a meaning more sublime in symbols writes, then sealed thoughts wakes to, but of this high script, how shall my voice convince the mind of earth? Heaven's wiser love rejects the mortal's prayer, unblinded by the breath of his desire, unclouded by the mist of fear and hope. It bends above the strife of love with death. It keeps for her privilege of pain. భవిష్య ప్రాతకాలాలకు చెందిన ఈ చిత్ర చిహ్నము మనిషి ఆలోచన కన్నా ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ కూడా చిత్రించబడి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం కదా, ఇదే మనిషి ఆలోచనల కన్నా ఎక్కువ ఉత్కృష్ట అర్థంతో, సంకేతాల రూపంతో వ్రాయబడి ఉంది. అంటే మన ఆలోచనకు ఇది అందదు. ఈ సంకేతాలు ఇవి ఏంటి అన్నది మన ఆలోచనకు అందేవి కాదు. దీన్ని గ్రహించాలంటే మనిషిలో మూసుకొని ఉన్న భావనలు మేలుకోవాలి. అంటే ఆలోచనలు కాదు, ఇంకా లోతైన భావనలు మేలుకోవాలి. ఈ ఉత్కృష్ట లిపిని అర్థం చేసుకోవటానికి మనసు చాలదు. మనసు కాంతి ఎంతవరకు అని కూడా మనం చెప్పుకున్నాం. నక్షత్ర కాంతి మాత్రమే మనసు ఇచ్చే ఆలోచనతో మనం పొందే కాంతి, ఆ జ్ఞానం అన్నది ఎటువంటిది? నక్షత్ర కాంతి, చిమ్మ చీకటిలో నక్షత్ర కాంతి మాత్రమే అని చెప్పుకున్నాం. ఆ రకంగా దీన్ని అర్థం చేసుకోవటానికి మనసు చాలదు. భూ మనసును ఏ స్వరంతో ఒప్పించగలను? మర్త్య మనసును, అంటే ఈ లిమిటెడ్ థింకింగ్ని నేను ఏ రకంగా ఏ స్వరంతో ఒప్పించగలను? అజ్ఞానంతో మనిషి ఎన్నో ప్రార్థనలు చేస్తాడు. అతని ప్రార్థనలను దివ్య ప్రేమ తిరస్కరిస్తుంది. మనిషి ఎన్నో ప్రార్థనలు చేయొచ్చు, అజ్ఞానంతో అతని ప్రార్థనలు దివ్య ప్రేమ తిరస్కరిస్తుంది. మనం ఎన్నో కోరికలు కోరుకోవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అవి జరగకపోవచ్చు. అప్పుడు ఏమనుకుంటాము, అయ్యో మదర్కి గ్రేస్ లేదు నా మీద, అందుకని ఇవి జరగటం లేదు అని. కానీ యాక్చువల్గా ద థింగ్ ఇస్, మనకు కోరికలు తీరితే మదర్ గ్రేస్ అయితే, కోరికలు తీరకపోతే మదర్కి ఇంకా గ్రేస్ ఉన్నట్టు, ఇంకా ఎక్కువ గ్రేస్ ఉన్నట్టు. ఎందుకంటే అది మనకి ఏది ఇవ్వాలి అన్నది అమ్మకు తెలుసు. ప్లస్ అట్ ద సేమ్ టైం అది ఇవ్వకపోవడం వలన, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఈ కోరిక ద్వారా మనం ఏ రకంగా ఆనందం అన్నదాన్ని చేరతాము. కోరిక తీరకపోవడం ద్వారా ఒక బాధ నుంచి ఉదాసీనత నుంచి ఆనందము అన్నది, దానికోసం కూడా మనకు కోరిక తీరకపోయి ఉండొచ్చు. కానీ అది మన మనసు అర్థం చేసుకుంటుందా? మానవ మనసుకి, మన మనసుకు లిమిటెడ్గా చేసే ఆలోచనకు అది అర్థం కాదు. కానీ మనిషి ప్రార్థనలను దివ్య ప్రేమ తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఇట్స్ మోర్ గ్రేస్. ఎందుకంటే మనిషి ఎప్పుడు కోరికల శ్వాసతో గుడ్డివాడుగా ఉంటాడు. ఆశా భయాలు అతన్ని కమ్ముకొని ఉంటాయి. ప్రేమ మరణాల సంఘర్షణలో నిమగ్నమై ఉంటాడు. దివ్య ప్రేమ వీటన్నింటికి అతీతమైనది. దివ్య ప్రేమ అన్నది వీటన్నింటికి అతీతమైనది. మర్త్య ప్రార్థనను తిరస్కరిస్తుంది. కాబట్టి మర్త్య ప్రార్థనను తిరస్కరిస్తుంది. ఇప్పుడు
ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆశ్రమంలో జరిగింది. ఒకసారి మదర్ ఒక సాధకుడిని వెళ్ళిపోమన్నారంట ఆశ్రమం నుంచి. వెళ్ళిపోమంటే అప్పుడు నళినీదా ఉన్నారు, నళినీకాంత్ గుప్తా మన సీనియర్ సాధకులు. ఆ సాధకుడు చాలా బాధపడ్డాడంట. నళినీకాంత్ గుప్తా దగ్గరికి వెళ్ళి, నేను ఏమి తప్పు చేయలేదు, నేను బాగా కరెక్ట్గానే ఉంటున్నాను అంతా, కానీ మదర్ నన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమన్నారు, ఎందుకై ఉంటుంది ఇలా అని చాలా బాధపడ్డాడు. నా మీద మదర్కి దయ లేదు, గ్రేస్ అనుగ్రహం లేదు అని. అంటే వెంటనే నళినీకాంత్ గుప్తా అన్నారు, ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపో, అది మదర్ అట్లా అన్నారంటే గ్రేస్ లేదు కాదు, అది ఇంకా ఎక్కువ గ్రేస్ అని చెప్పి నీకు తర్వాత అర్థమవుతుంది అన్నాడంట. అతను అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10-15 ఇయర్స్ తర్వాత అతను మళ్ళీ వెనక్కి వచ్చి అదే చెప్పాడంట, ఇప్పుడు నాకు అర్థమైంది మదర్ గ్రేస్ ఏంటో, మదర్ ఎందుకు అలా వెళ్ళిపోమన్నారు అన్నది. ఈ రకంగా ఉంటుంది. మనకేమనిపిస్తుంది, మనల్ని ఏదో తిరస్కరించారు, మనల్ని ఏదో దూరం పెట్టారనో, మన కోరిక తీర్చలేదు అనో అనుకుంటాం. కానీ దాన్ని చివరకు అది ఎక్కడికి మనల్ని లీడ్ చేస్తుంది అని అంటే, మనం చేరాల్సిన గమ్యానికి మనల్ని లీడ్ చేస్తుంది. కాబట్టి మనము దివ్య ప్రేమ అన్నది వీటన్నింటికి అతీతమైనది, మనం అర్థం చేసుకోలేనిది. ప్రేమ బాధను తన హక్కుగా తన కోసం ఉంచుకుంది. ప్రేమ ఉన్న చోట బాధ ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది. మనకు మామూలుగా మన మానవ ప్రేమ, స్వార్థంతో ఉన్న ప్రేమ, మన పిల్లల మీద కానీ ఇంట్లో మనుషుల మీద కానీ ఉన్న ప్రేమ గురించి కూడా చూడండి ఒకసారి. ప్రేమ ఉన్న చోట బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగినా మనకి వెంటనే బాధ అనిపిస్తుంది. ఎందుకు? అటాచ్మెంట్, ప్రేమతో పాటు అక్కడ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రేమ ఉన్న చోట తప్పనిసరిగా బాధ ఉంటుంది అని చెప్తున్నారు. A greatness in thy daughter's soul resides that can transform herself and all around, but must cross on stones of suffering to its goal. Although designed like a nectar cup of heaven, of heavenly ether made she sought this air. She too must share the human need of grief, and all her cause of joy transmute to pain. The mind of mortal man is led by words. His sight retires behind the walls of thought and looks out only through half-opened doors. He cuts the boundless truth into sky strips, and every strip he takes for all the heavens. He stares at infinite possibility and gives to the plastic vast the name of chance. నీ పుత్రిక అంతరాత్మలో ఒక మహత్వం నివసిస్తూ ఉంది, ఒక గొప్పతనం ఉంది. సావిత్రి అంతరాత్మలో, ఆమె మామూలు సాధారణ అంతరాత్మ కాదు అన్నది. అది ఆమె చుట్టూ ఉన్న అంతటినీ రూపాంతరం చెందించగలదు. ఆమె చుట్టూ ఏదైతే ఉందో ఆమె మాత్రమే రూపాంతరం చెందడం కాదు, ఆమె చుట్టూ ఉన్నదాన్ని కూడా ఆమె రూపాంతరం చెందించగలదు. కానీ అది తన గమ్యం చేరటానికి బాధపడటం అనే రాళ్లను దాటవలసింది. అది తన గమ్యం చేరాలంటే బాధపడటము అనే రాళ్లను దాటవలసింది. స్వర్గం రూపొందించిన ఒక మధుపాత్రలా ఆమె కనిపించిన, ఆమె ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? స్వర్గం రూపొందించిన ఒక మధుపాత్రలాగా, ఒక అమృత కలశంలాగా కనిపిస్తూ ఉంది. దీన్ని మనకు చాలా చోట్ల శ్రీ అరవిందులు చెప్తారు. ఇప్పుడు మనము ఈ బుక్ 4, 5, 6లోనే తీసుకుంటే చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది. బుక్ 4లో అశ్వపతి మహారాజు సావిత్రిని చూసినప్పుడు, అంటే అశ్వపతి మహారాజు మంత్రము ఇదంతా అయిపోయిన తర్వాత, ఆలోచన అదంతా అయిపోయిన తర్వాత, సావిత్రి ఆయన దివ్యవాణి ఆయనతో పలికిన తర్వాత, దివ్యవాణి మాటలు ఆయన విన్న తర్వాత, అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సావిత్రి ఆయన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది సావిత్రి ఆయన దగ్గరికి అన్నది, అప్పుడు దేవతల నుంచి ఒక ప్రకాశిత సమాధానం వస్తున్నట్టుగా సూర్యకాంతి ప్రదేశాల నుంచి సావిత్రి అరుదించింది. పృథ్వీ ఆలయ ప్రాంగణంలో వినీలాకాశం కప్పుగా గల దేవాలయంలోని అదృశ్య గర్భగృహంలో వెలిగించిన దీపంలా, ప్రకటిత గడియ ఇచ్చే బహుమతిలా అరుదించింది. ప్రపంచ ఆనందానికి సావిత్రి అతి సన్నిహితంగా ఉన్నట్లుగా అశ్వపతి మహారాజు కనుగొన్నాడు. దివ్య కళాకారుడు చెక్కిన అద్భుత రూపంగా, దేవుళ్ల దాహార్తిని తీర్చే అమృత కలశంగా ఆమెను గుర్తించాడు. ఆమె ఎలా అనిపించిందంట అశ్వపతి మహారాజుకు? శాశ్వతిని ఆనందాన్ని శ్వాసించే శస్త్రంలా, మాధుర్యపు తీవ్ర జ్వాలతో అల్లిన వలలాగా ఆమె ఉంది అంటూ క్రమంగా సావిత్రి రూపం పారదర్శకమవుతూ ఆమెలో అవ్యక్తమవుతున్న దేవత స్పష్టంగా అశ్వపతికి కనిపించింది అని అక్కడ 4th బుక్లో చెప్తారు. ఇంకా అలాగే బుక్ 5లో కూడా సత్యవంతుడు
మొదటిసారి సావిత్రిని ఒక్కసారి చూసినప్పుడు అతను పొందిన అనుభూతి కూడా ఒక్కసారి చూద్దాము. భౌతిక శరీరంలో మాత్రమే అశాశ్వతంగా కనిపించే శాశ్వత మూర్తిలాగా ఉన్నావు అంటాడు. అలాగే దేవుళ్ళ విస్తార ఉషస్సులో ప్రభవించావని నా మనసు స్వప్నిస్తోంది, నా హృదయము సందేహిస్తోంది అంటాడు. అలాగే ఈ బుక్ 6లో కూడా మొట్టమొదటిసారి సావిత్రి వస్తున్నప్పుడు నారద మహర్షి సావిత్రిని చూసి ఎక్కడి నుంచి వచ్చింది ఈమె, ఏ లోకాల నుంచి, ఏ స్వర్గలోకాల నుంచి వచ్చింది అంటూ ఒక్కసారిగా నారద మహర్షి కూడా ఆమెను వర్ణిస్తారు. ఈ రకంగా సావిత్రి మామూలుగా కనిపించటం లేదు, మామూలు వ్యక్తి కాదు, మామూలుగా కనిపించటం లేదు. ఏ రకంగా ఉంది ఆమె? స్వర్గం రూపొందించిన ఒక మధుపాత్రలాగా ఉంది. అలా ఆమె కనిపించినా కూడా స్వర్గ వాతావరణంలోనే ఈమె తయారయ్యింది. ఎందుకంటే ఆమె దివ్యమాత అంశ అయినా కూడా ఆమె ఈ భూవాయువును కోరుకుంది. మరి అటువంటి ఆమె అక్కడే స్వర్గంలోనే ఉండవచ్చు, కానీ ఇక్కడికి వచ్చింది, ఈ భూమి మీద ఈ భూవాయువును శ్వాసించాలనుకుంది, ఇక్కడికే వచ్చింది. కాబట్టి ఆమె మానవుడి దుఃఖంలో భాగం పంచుకోవాల్సిందే, మానవుడికి అవసరమైన ఈ దుఃఖంలో పాలు పంచుకోవాల్సిందే. మనకు అవసరమైన దుఃఖంలో ఆమె కూడా అలా పాలు పంచుకోవటానికి ఆమె దిగి వచ్చింది. దీన్ని అవతారాల విషయంలో కూడా దివ్యావతారాలు, దివ్యమూర్తులు అయిన మాతా శ్రీ అరవిందులు ఏ రకంగా మన బాధలను, దుఃఖాలను పంచుకోవటానికి, మన బాధలను తీర్చటానికి వాళ్ళు కూడా పంచుకుంటున్నారు, వాళ్ళు కూడా దాంట్లో దూకుతున్నారు, ఆ దుఃఖాల్లోకి, బాధలోకి అన్నది తెలుసుకున్నాం మనం. ఆ రకంగా మానవుడికి అవసరమైన దుఃఖంలో ఆమె కూడా భాగం పంచుకోవాల్సింది. ఎందుకంటే ఆమె తనంత తాను కోరుకుని ఇక్కడికి వచ్చింది. ఇలా ఆమె సంతోషానికి కారణమైనదంతా బాధగా మారుతుంది. కాబట్టి ఆమె సంతోషానికి కారణమైనది బాధగా మారుతుంది. పదాలు మర్త్య మనసును నడిపిస్తాయి. మానవ ఆలోచనలనే గోడల వెనుక అతని దృష్టి విరమించుకుంటుంది. పదాలన్నవే మర్త్య మనసును నడిపిస్తాయి. మనం పదాలతోనే ఈ మనసు అన్నది ఆలోచిస్తుంది. ఆ ఆలోచన గోడల వెనక మన దృష్టి అన్నది విరమించుకుంటుంది. ఎక్కువ ఆలోచన చేసే కొద్దీ మనకి దృష్టి, అంతర్దృష్టి అన్నది తక్కువ అవుతుంది. అందుకే నిశ్శబ్దం 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 అంటారు శ్రీ అరవిందులు. సైలెన్స్ మైండ్ సైలెన్స్కి అందుకే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆలోచనలతో మనము జ్ఞానాన్ని పొందలేము, నిజమైన జ్ఞానాన్ని పొందలేము, సత్యాన్ని తెలుసుకోలేము. అలాగా మానవ ఆలోచనలనే గోడల వెనుక మనిషి దృష్టి విరమించుకుంటుంది. అతను పాక్షికంగా తెరుచుకున్న ద్వారాల గుండా ప్రపంచాన్ని చూస్తాడు. ఆలోచనతో కొంచెం పార్షియల్గానే ప్రపంచాన్ని చూస్తాం మనం. అపరిమిత పరమ సత్యాన్ని ఆకాశాన్ని పీలికలు చేసినట్టు ముక్కలు చేస్తాడు. అది పరమసత్యం అన్నది ఎటువంటిది? ఆకాశం వంటిది. ఆకాశాన్ని మనం ఎలా అయితే పీలికలు చేస్తామో ఆ రకంగా మన మనసుతో మనం ఆలోచించి, ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము అని మనం ఆలోచన చేస్తూ దాన్ని సత్యాన్ని పార్ట్స్ చేసేస్తాము. అది పార్టే గాని మొత్తం సత్యం కాదు. ఒక్కొక్క పీలికని తీసుకొని దాన్నే పరిపూర్ణ సత్యంగా భావిస్తాడు. కానీ దాన్ని ఆ పీలికనే తీసుకొని, ఆకాశం నుంచి చిన్న పీలికని తీసుకొని ఇదే మొత్తం ఆకాశం అంటే అలాగే చేస్తాం మనం. ఆ పరిపూర్ణ సత్యాన్ని ముక్కలు చేసేసి ఆ చిన్న ముక్కను తీసుకొని నేను ఏదైతే నమ్ముతున్నానో ఆ చిన్న ముక్క అదే పరిపూర్ణ సత్యం అంటాను నేను. ఆ రకంగా మనిషి చేస్తాడు. అనంత సంభావ్యత వైపు తదేకంగా చూస్తూ విస్తారతలో జరిగే విషయాల చంచలతకు విధి అని పేరు పెట్టుకుంటాడు. విస్తారతలో ఈ జరిగే విషయాలన్నీ చూసి, ఇవన్నీ ఎందుకు, విధి ఇలా ఉంది, అందుకే ఇలా జరుగుతున్నాయి అని విధి అన్న పేరు దానికి పెట్టుకుంటాడు. He sees the long results of an all-wise force, planning a sequence of steps in endless time, but in its links imagines a senseless chain or the dead hand of cold necessity. He answers not to the mystic mother's heart, misses the ardent heavings of her breast, and feels cold, rigid limbs of lifeless law, the will of the timeless working out in time. In the free absolute steps of cosmic truth, he thinks a dead machine or unconscious feet. A magician's formulas have made matters lost, and while they last, all things by them are bound. అనంతకాలంలో ఒక సర్వ వివేచన గల శక్తి, ఏ శక్తి? అనంతకాలంలో ఆల్వైస్ ఫోర్స్, సర్వ వివేచన గల శక్తి, అంతను చూసే శక్తి అతని అడుగుల క్రమాన్ని తయారు చేస్తుంది. ఒక శక్తి అన్నది అతని అడుగుల క్రమాన్ని తయారు చేస్తుంది. ఇలా మనము ప్రయాణం చేస్తూ ఉంటే మన అంతరాత్మ
అనంత కాలంలో ఈ ఆల్వేస్ ఫోర్స్ అన్నది, ఆ శక్తిమాత అన్నది మన అడుగుల క్రమాన్ని తయారు చేస్తుంది. దాని దీర్ఘ ఫలితాలను చూస్తాడు, దాని ఫలితాలను చూస్తాడు. దాని అనుబంధాలలో ఒక మతిలేని గొలుసును ఊహించుకుంటాడు. ఒకదానికి సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి కదా, ఒక మతిలేని గొలుసును మనమే ఊహించుకుంటాం. అలాగే జడ ఆవశ్యకత హస్తాన్ని అనుభూతి చెందుతాడు. ఎందుకు నా లైఫ్లో ఇదే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది అని దాన్ని అనుభూతి చెందటం. అంతే తప్ప విశ్వమాత మార్మిక హృదయానికి సమాధానం ఇవ్వడు. అంతే తప్ప దీని వెనక ఏముంది, దీని వెనక ఏంటి, ఆ రహస్యం ఏముంది అని విశ్వమాత ఆల్వైస్ ఫోర్స్ అన్న ఈ విశ్వమాత మార్మిక హృదయానికి ప్రతిస్పందించడం అన్నది, అర్థం చేసుకోవటం అన్నది మనకుండదు. ఆమె హృదయ తీవ్ర స్పందనలను పట్టించుకోడు. ఆమె తీవ్ర స్పందనలను కూడా పట్టించుకోం మనం. ఎందుకంటే మనకి ఏదైనా జరిగిందంటే దాని వెనుక ఏముంది అన్నది ఆలోచించము. ఎంతసేపు కంప్లైంట్ చేయడము, లేకపోతే ఎవరినో విమర్శించడము, ఏదో అనటము, పరిస్థితులను తిట్టుకోవడము, వీటన్నింటినీ చేసుకుంటాం. కానీ మదర్ అంటారు కదా, మదర్ శ్రీ అరవిందో ఇద్దరు చెప్తారు, ఇఫ్ యూ కంప్లైంట్, మనం కంప్లైంట్ చేశామంటే దేని గురించి అయినా, పరిస్థితుల గురించి కానీ మనుషుల గురించి కానీ, టక్కున ఒక వాల్ అడ్డం వేసేసినట్టే, భగవంతునికి మనకు ఒక గోడను అడ్డం పెట్టేసినట్టే. మనం ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేసినా, మన పరిస్థితుల గురించి గొనిగిన, ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, నేను ఇక్కడ ఉండాల్సింది కాదు, నాకే ఎందుకు ఇది వచ్చింది అనడం, లేకపోతే ఇతరులను విమర్శించడము, ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడు భగవంతునికి మనకు ఒక అడ్డుగోడ పడిపోతుంది. సో ఆ రకంగా మనం ఏం చేస్తాము, ఆమె ఇలా చేస్తాం తప్పనిచ్చి అక్కడ ఆమె ఆల్వేస్ ఫోర్స్ అన్నది ఎందుకు మనల్ని ఇలా నడిపిస్తుంది, అసలు విశ్వమాత మార్మిక హృదయం వెనుక ఏం ఉన్నది, మనకి జరిగే సంఘటనల వెనుక ఏమున్నది అన్నది మనం ఆలోచించము. ఆమె హృదయ తీవ్ర స్పందనలను మనిషి పట్టించుకోడు. నిర్జీవ ధర్మానికి చెందిన కఠిన పని విధానాలను తెలుసుకుంటున్నాడు. కాలంలో విశ్వసత్యపు స్వేచ్ఛాయుత సమగ్ర అడుగులలో పనిచేసే శాశ్వత సంకల్పాన్ని ఒక నిర్జీవ యంత్రంగా, అచైతన్య విధిగా భావిస్తూ ఉన్నాడు. వీటన్నింటికీ వెనుక మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్న ఈ సంక్షోభాలు కానీ, వీటన్నింటికీ వెనుక ఒక శాశ్వత సంకల్పం ఉంది. దాని వైపుగానే, ఈ శాశ్వత గమ్యం వైపుగానే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ దీన్ని మనం ఎలా భావిస్తాము, ఇది ఎందుకు ఇంత ఇదిగా జరుగుతున్నాయి, ఇది ఒక విధి అన్నది ఇలా నడిపిస్తూ ఉంది, ఇదంతా ఒక నిర్జీవ యంత్రము, ఒక అచైతన్య విధి అని అనుకుంటాం. ఒక మాంత్రికుడి సూత్రాలు పదార్థ ధర్మాలను తయారు చేశాయి. అన్నీ కూడా దివ్య మాంత్రికుడు, దివ్య నర్తకుడు, ఆయన ఈ పదార్థ ధర్మాలన్నింటినీ తయారు చేశాడు. ఆ ధర్మాలు నిలిచి ఉన్నంత వరకు అన్ని విషయాలు వాటికి కట్టుబడి ఉంటాయి. ఆ ధర్మాలు ఉన్నంత వరకు ఆ అన్ని విషయాలు వాటికే కట్టుబడి ఉంటాయి. కానీ ప్రతి చర్యకు ఆత్మసమ్మతి అన్నది అవసరం. ఆత్మసమ్మతి అన్నది ప్రతి చర్యకు ఉండాలి. బట్ ద స్పిరిట్స్ కాన్సెంట్ ఇస్ నీడెడ్ ఫర్ ఈచ్ యాక్ట్ అండ్ ఫ్రీడమ్ వాక్స్ ఇన్ ద సేమ్ పేజ్ విత్ లా. ధర్మంతో పాటుగా ఫ్రీడమ్ కూడా, స్వేచ్ఛ కూడా నడవాలి, అడుగేయాలి. ఆల్ హియర్ కెన్ చేంజ్ ఇఫ్ ద మెజిషియన్ చూస్. ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్. ఇది చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా ఉందో. ఇఫ్ హ్యూమన్ విల్, మన సంకల్పం, కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, లెట్ దై విల్ బి డన్. గాడ్స్, భగవంతుని సంకల్పంతో ఒకటైతే, ఇఫ్ హ్యూమన్ థాట్ కుడ్ ఈకో ద థాట్స్ ఆఫ్ గాడ్, man might be all-knowing and omnipotent, but now he walks in nature's doubtful ray. Yet can the mind of man receive God's light? The force of man can be driven by God's force. Then is he a miracle doing miracles, for only so can he be nature's king. కానీ ప్రతి చర్యకు, మనం చేసే ప్రతి పనికి ఆత్మసమ్మతి అవసరం. అలాగే ధర్మంతో పాటు స్వేచ్ఛ కూడా ధర్మంతో పాటుగా అడుగులు వేయాలి. లాతో పాటు ఫ్రీడమ్ కూడా అడుగులు వేయాలి. దివ్య మాంత్రికుడు తలుచుకుంటే ఇక్కడ ఉన్నదంతా కూడా పరివర్తన చెందుతుంది. ఎప్పుడు ఇక్కడ ఉన్నదంతా పరివర్తన చెందటం జరిగేది. ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, మన సంకల్పము భగవంతుని సంకల్పంతో ఒకటయ్యినప్పుడు మరి అది ఎలా? మన సంకల్పము భగవంతుని సంకల్పంతో ఒకటి కావడం అంటే ఎలా? మనకు అసలు భగవంతుని సంకల్పం అన్నది తెలిసేది ఎలా? ఎలా అంటే మనం ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడు దాన్ని, ఆ సంకల్పాన్ని పూర్తిగా భగవంతునికి సరెండర్ చేస్తూ, అది నెరవేరిన తర్వాత వచ్చిన ఫలితాలని, అది ఏవైనా కానివ్వండి, నష్టం కానీ లాభం కానీ, వాటిని భగవంతునికి
మదర్కి అర్పించుకుంటూ మనము ఇలా చేసుకుంటూ వచ్చే కొద్దీ దైవ సంకల్పాన్ని కొంచెం కొంచెంగా స్పర్శిస్తూ వస్తాం. లేకపోతే మనకు దైవ సంకల్పం అన్నది ఊరికే మొండిగా భగవంతుని సంకల్పం ఇదా అదా ఏంటి మదర్ సంకల్పము అని అంటే మన పనులు కూడా మన స్వార్థంతో చేసే మన పనులు కూడా మనము ఇది మదర్ సంకల్పం ప్రకారం జరుగుతుంది, మదర్ సంకల్పమే ఇది అని కూడా అనవచ్చు. ఎందుకంటే మనలో ఎంత కాదన్నా కూడా అహంకారం ఎప్పటికీ ఉంటుంది. అహంకారం అన్నది లోపల ఉంటుంది, స్వార్థం అన్నది ఉంటుంది. ఆ స్వార్థము అహంకారము ఉన్నంత వరకు మన సంకల్పాలు ఎప్పుడు మనవే అవుతాయి కానీ భగవంతుని సంకల్పాలు కావు. మరి భగవంతుని సంకల్పాలు అమ్మ సంకల్పాలు అన్నవి తెలుసుకోవడం ఎలా అంటే వాటితో మనం ట్యూన్ కావాలి. ఆ ట్యూన్ కావడం ఎలాగో దానికి పద్ధతి ఇది ప్రాసెస్. మన సంకల్పాలు ఎప్పుడు మనం చేసుకున్న సంకల్పాన్ని అమ్మకు సమర్పించుకుంటూ మన ఫలితాలను కూడా అమ్మకు సమర్పించుకుంటూ వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా స్పర్శిస్తూ వస్తాం. కొంతకాలం తర్వాత అసలు ఏంటి మదర్ సంకల్పం ఏంటి, ఇందులో నేను చేయాల్సింది ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి మన సంకల్పం అన్నది మదర్ సంకల్పానికి అనుగుణమవుతుంది. అలాగే మానవ సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటి అయితే ఇలా ఒకటవుతుంది. అలా మానవ భావనలు భగవత్ భావనలతో ప్రతిస్పందిస్తే లైక్ హ్యూమన్ థాట్ కుడ్ ఈకో ద థాట్స్ ఆఫ్ గాడ్. భగవంతుని ఆలోచనలతో ప్రతిస్పందించడం అంటే మనకు మనసు ఉంది కాబట్టి ఏదో ఒక ఆలోచన అన్నది వస్తుంది. కాకపోతే ఈ ఆలోచనలో ఎలా ఉండాలి, సాధ్యమైనంత వరకు మనకు సంబంధించిన ఆలోచనలు కాకుండా ఎంతసేపు మన పనుల వరకు అంటే పర్వాలేదు, అవసరం కొద్దీ ఆలోచిస్తామో అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు, లేకపోతే అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏమవుతుంది, పాస్ట్లో ఏమైంది, పాస్ట్లో ఇలా ఎందుకు చేసాము, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కాకుండా సాధ్యమైనంత వరకు భగవంతునికి సంబంధించిన ఆలోచనలు. అలాగే భగవంతునికి చెందిన మదర్కి చెందిన మా పనులు అంటే పూజ చేసుకోవడము, ధ్యానం చేసుకోవటము, లేదంటే బుక్స్ చదువుకోవడము, మదర్ బుక్స్. కానీ ముఖ్యంగా మనకు సావిత్రినే ఉంది, ఏమీ అవసరం లేదు. సావిత్రి పుస్తకం చదివితేనే మనకి భగవంతుని ఆలోచనలు, కానీ సావిత్రితో మనం ట్యూన్ అయ్యామంటే భగవంతుని ఆలోచనలతో భగవంతుని సంకల్పంతో మనం ఈజీగా మదర్ సంకల్పంతో ట్యూన్ అవుతాం. సో ఈ రకంగా మానవ భావనలు భగవద్భావనలతో ప్రతిస్పందిస్తే మనిషి సర్వజ్ఞానిగా సర్వసమర్థుడుగా ఉంటాడు. ఏ రకంగా ఇఫ్ హ్యూమన్ విల్ కుడ్ బి మేడ్ వన్ విత్ గాడ్స్, ఇఫ్ హ్యూమన్ థాట్ కుడ్ ఈకో ద థాట్స్ ఆఫ్ గాడ్, మ్యాన్ మైట్ బి ఆల్ నోయింగ్ అండ్ ఆమ్నిపోటెంట్. కానీ ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే ప్రకృతి సందేహాస్పద కిరణపు వెలుగులో నడుస్తూ ఉన్నాడు. ప్రకృతి సందేహంగా ఇచ్చే వెలుగులో నడుస్తూ ఉన్నాడు మనిషి ప్రస్తుతం. అయినప్పటికీ మానవ మనసు దైవకాంతిని అందుకోగలదు. ఇప్పుడు కేవలం చిన్న కాంతి అయినా కూడా దైవకాంతిని మనిషి అందుకుంటాడు. మానవ శక్తి దైవశక్తితో నిర్దేశించబడుతుంది. మనిషి పవర్ అన్నది దైవశక్తితో డెఫినెట్గా నిర్దేశించబడుతుంది. అప్పుడు అతను అద్భుతాలు చేసే అద్భుతాలకే ఒక అద్భుతం అవుతాడు. ఇప్పుడు ఎలా అవుతాడు మనిషి? అద్భుతాలకే ఒక అద్భుతం అవుతాడు. అప్పుడు మాత్రమే మనిషి ప్రకృతికి ప్రభు అవుతాడు. ఇదే మనం అద్భుతాలు చేసే అద్భుతం ఎప్పుడవుతామో ఇదే మనం ఫస్ట్ బుక్ లో కూడా తెలుసుకున్నాం. ప్రేయర్ ఏ మాస్టర్ యాక్ట్ కింగ్ ఐడియా కెన్ లింక్ మ్యాన్స్ స్ట్రెంగ్త్ టు ట్రాన్సెండెంట్ ఫోర్స్. ప్రేయర్ ఏ మాస్టర్ యాక్ట్ కింగ్ ఐడియా, ప్రార్థన మాస్టర్ యాక్ట్, ఒక మహనీయ చర్య, అలాగే కింగ్ ఐడియా, ఒక మహనీయ భావన. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మన భావనలు అన్నీ కూడా ప్రేయర్ అండ్ మాస్టర్ యాక్ట్ కింగ్ ఐడియా కెన్ లింక్ మ్యాన్స్ స్ట్రెంగ్త్. ఇవి మహనీయమైనప్పుడు మన స్ట్రెంగ్త్ సర్వాతిశయనికి అనుబంధం అవుతుంది. దెన్ మిరకిల్ ఇస్ మేడ్ ఏ కామన్ రూల్. అప్పుడు అద్భుతం అన్నది మన జీవితంలో సాధారణ నియమం అవుతుంది. అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, సాధారణంగా జరుగుతాయి, ఎప్పుడో ఒకసారి కాదు, సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మాత్రమే మనిషి ప్రకృతికి ప్రభు అవుతాడు అని చెప్తూ, సత్యవంతుడు మరణించవలసిందే, అది శాసనం. The decree, it is decreed, and Satyavan must die. The hour is fixed, chosen the fatal stroke. What else shall is written in her soul, but till the hour reveals the fateful script, the writing waits illegible and mute. Fate is truth working out in ignorance. సత్యవంతుడు మరణించవలసిందే, అది శాసనం. విధి నిర్ణీతమైన ఆ గడియ అన్నది నిశ్చయం. ఆమె అంతరాత్మలో ఇంతకన్నా ఎక్కువగా ఏం రాసి ఉందో, ఇంకా ఏముందో మనకేం తెలుసు? మనం ఇప్పుడు చూస్తున్నాం ఏది? సత్యవంతుని మరణం అన్నది, ఆమె విధి అన్నది చూస్తున్నాం.
కానీ ఆమె అంతరాత్మ శక్తి, ఆమె అంతరాత్మ చాలా గొప్పది, ఆమె ఆత్మ చాలా బలమైనది. అటువంటిది మరి ఇంకా ఎక్కువ ఏమి రాసిందో మనకేం తెలుస్తుంది? అది విధి లిఖితం ప్రకటితమయ్యే గడియ వరకు అస్పష్టంగా మూగగా వేచి చూస్తుంది. ఆ రాసి ఉన్నదంతా ఆ గడియ వరకు వేచి చూస్తూ ఉంటుంది. విశ్వ అజ్ఞానంలో దివ్య సత్యం పనిచేయటమే విధి అంటే. విశ్వ అజ్ఞానంలో దివ్య సత్యము పనిచేయటమే విధి అన్నది. అంటే విశ్వంలో అజ్ఞానం ఉన్నది కదా, ఈ అజ్ఞానంలో సత్యం పనిచేసినప్పుడు అది దాన్ని విధి అంటాము అని చెప్పి చెప్తున్నారు. దీనికి మనకు ఉదాహరణగా భాగవతంలో పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మరణం ఎలా సంభవించింది, ముక్తి అనొచ్చు మరణం కన్నా. ఆయన ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు దాహం వేస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంకి వెళతాడు. అక్కడ శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ఈయనకు గొంతు ఎండిపోతూ ఉంటుంది, దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు మహర్షి. ఆయన కళ్ళు తెరవడు. మళ్ళీ 2-3 సార్లు అడుగుతాడు. ఆయన పూర్తిగా ధ్యాన సమాధి స్థితిలో ఉంటాడు. సో ఈయన కోపం వస్తుంది. వింటూ కూడా ఈయన నాకు సమాధానం ఇవ్వటం లేదు, అసలు ముఖ్యంగా వీళ్ళు అతిథులను ఆదరించాలి కదా, కనీసం దాహానికి వాటర్ కూడా, మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే ఈయన ఎటువంటి మహర్షి, అది ఎటువంటి ఋషి అట్లా అని చెప్పేసి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ పక్కనే ఒక చచ్చిపడి ఉన్న సర్పాన్ని తీసి పాముని అతని మెడలో వేస్తాడు. వేసేసి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన శమీక మహర్షి కొడుకు అక్కడికి వస్తాడు. ఈయన కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఆయన ఈవెన్ సర్పం మెడలో ఉన్నా కూడా ఆయనకి చలనం ఉండదు, అటువంటి సమాధి స్థితిలో ఆయన ఉంటాడు. అప్పుడు ఆయన కొడుకు వస్తాడు అక్కడికి, శమీక మహర్షి కొడుకు. అతను వచ్చి చూస్తాడు. అది చూసి అంత తెలుసుకుంటాడు. అతను కూడా బాగా తపశక్తి ఉన్నవాడే. ఆ దివ్య దృష్టితో జరిగింది ఏంటి అన్నది తెలుసుకుంటాడు. ఆ సర్పం అన్నది ఎవరేశారు, చనిపోయిన సర్పాన్ని తన తండ్రి మెడలో అని. అతనికి చాలా కోపం వస్తుంది. దాన్ని తీసేసిన తర్వాత పరీక్షిత్ మహారాజుని, ఏ సర్పాన్ని అయితే నువ్వు మా తండ్రి మెడలో వేసావో, ఈ రకంగా చనిపోయిన సర్పాన్ని, అదే సర్పంతో కాటు వేయబడి ఇప్పటి నుంచి వారం రోజుల తర్వాత ఎగ్జాక్ట్గా మరణిస్తావు అని చెప్పి శపిస్తాడు. శపించిన తర్వాత ఈయన శమీక మహర్షి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచినప్పుడు ఈయన చెప్తాడు, కొడుకు చెప్తాడు ఆ సంగతి. అంటే అప్పుడు ఆయన మహర్షి వచ్చేసి చాలా బాధపడతాడు, ఎందుకు ఇలా చేసావు నువ్వు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ధర్మానుసారంగా కలిని కూడా, కలియుగాన్ని కూడా కంట్రోల్ చేస్తూ, కలి చేసే ఇవన్నీ కూడా దురాక్రమణలన్నింటినీ కంట్రోల్ చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అటువంటి మహారాజుకు నువ్వు మరణ శాసనం ఇస్తావా అని చెప్పి కొంచెం బాధపడతాడు. బాధపడిన తర్వాత ఆయనకి తెలుస్తుంది, ఎవరికి, మన మహారాజుకి, పరీక్షిత్ మహారాజుకి తనకి శాపం ఇచ్చారు ఇలా అని తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఆయన ఏం చేస్తాడు, మామూలు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఏమి అంటే చిన్న చీమ కూడా దూరని ప్రదేశంలో నిన్ను నువ్వు బంధించుకొని ఉంటే ఏ పాము రాదో అప్పుడు ఎట్లా జరుగుతుంది, నీకు మరణం అనేది సంభవించదు, పాము ద్వారానే కదా సంభవిస్తుంది, అలా అయితే సంభవించదు. కానీ ఆయన అలా కాకుండా మహర్షులను అడుగుతాడు. అప్పుడు ఈ ఋషులంతా కలిపి, ఈ 7 రోజుల్లో నీకు ఉన్న దీంట్లో ముక్తిని సాధించే మార్గం ఉంది, ఎన్లైటన్మెంట్కి, దానికోసము ప్రయత్నం చేస్తే నీకు అప్పుడు అమరత్వాన్ని పొందవచ్చు మరణం లేకుండా. అంటే 7 రోజుల్లో ఎలా నాకు సాధ్యమవుతుంది, ఇది ఎంత ముక్తి అన్నది 7 రోజుల్లో సాధ్యమయ్యేది ఏంటంటే, అప్పుడు భాగవత కథల్ని, శ్రీహరి కథల్ని శ్రవణం చెయ్యి అని అంటారు. ఆయన అప్పుడు ఋషిని, సుఖ మహర్షిని పిలిపించుకొని భాగవత కథల్ని శ్రవణం చేయడం జరుగుతుంది. 7వ రోజు వచ్చేపాటికి ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ కథలు విని 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 అంతా శ్రీకృష్ణ పరమాత్మనే, నేను మరణించడము జీవించడము ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మనే. ఇంకా ఇది అప్పుడు నేను చావడానికి భయపడ్డం ఎందుకు, అంతా కృష్ణున్నే చేరతాను, నేను బతుకున్నా అక్కడే, చనిపోయినా అక్కడే, అట్లాంటప్పుడు నేను మరణించడానికి భయపడ్డం ఎందుకు అంటాడు. అంటే మరణించడానికి ఎప్పుడైతే మనము భయపడమో, మరణం అన్నదానికి భయం ఉండదో, అప్పుడే అమరత్వాన్ని సాధించినట్టు. అట్ ద సేమ్ టైం ముక్తి అన్నది ఆయనకు అప్పుడు లభిస్తుంది. ఆ ముక్తితో ఆయన ప్రాణాలని వదిలేస్తాడు. అంటే ముక్తితో ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆయన మరణించడం అన్నది జరుగుతుంది.
ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి, ఆయన చేసింది అజ్ఞానంలో చేసిన పని. అజ్ఞానంలో ఇక్కడ దివ్య సత్యం పనిచేసింది. ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పరీక్షిత్ మహారాజుది పాస్ట్ చూసుకుంటే ఆయన కడుపులో ఉన్నప్పుడే, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి మరణించినప్పుడు, ఈ అశ్వత్థామ ఇదంతా మనకు తెలిసే ఉంటుంది. దీంతో మరణించినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ను కాపాడుతూ అక్కడే ప్రాణం పోస్తాడు. ఒకసారి మరణించి మళ్ళీ బతికాడు. అటువంటి వాడు, మరణము అమరమైన వాడు, భగవంతుని చేత అమరం కాబడిన వాడు మళ్ళీ మరణించడం అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ రకంగా మళ్ళీ దాన్ని అలాగా పనిచేసింది. దివ్య సత్యం అన్నది అజ్ఞానంలో పనిచేయడమే విధి అంటే అని చెప్పి, విశ్వాజ్ఞానంలో దివ్య సత్యం పనిచేయడమే విధి అంటే అని చెప్పి నారద మహర్షి చెప్తూ ఉన్నారు. ఇది మీకు మనకు పరీక్షిత్ మహారాజ్ది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ రకంగా ఎన్నో ఇన్సిడెంట్స్ మనము కొంచెం ఆలోచిస్తూ పోతే అనిపిస్తుంది, ఓహో ఇదేనేమో దివ్య సత్యం అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఏదో చేసినప్పుడు దాని ద్వారా మనం ఏదో తెలుసుకోవడం ఉంటుంది. దాని ద్వారా తెలుసుకొని మనము సత్యం వైపు అడుగులేయటం అన్నది జరుగుతుంది. అది ఆ సత్యం వైపు మనం అడుగులేసినప్పుడు మన విధి అన్నది సత్యానికి అనుగుణంగానే వెళ్తుంది. మన విధిని మార్చుకోవటం అన్నది మన చేతుల్లో ఉంది అని అంటూనే, ఓ రాజా, నీ విధి ప్రకృతికి నీ అంతరాత్మకు మధ్యన జరిగే ఒక లావాదేవీల వ్యవహారము, ఒక ట్రాన్సాక్షన్ అంటాడు ఇక్కడ నారద మహర్షి. అంటే ప్రకృతికి అంతరాత్మకు మధ్యన జరిగే ఒక లావాదేవీల వ్యవహారం. అంతే కదండి. ప్రకృతి ఏంటి, మన ప్రకృతి సత్వరజతమో గుణాలు, మన అంతరాత్మ పురుషుడు. అయితే ఏది దేన్ని డామినేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మన విధి ఉంటుంది. ఈ రెండింటి మధ్య లావాదేవీలు. ఇప్పుడు మనం అంతరాత్మతో ఒకటి చేస్తాము, ఏదో ధ్యానం చేయటము, ఇట్లాంటి మంచి స్థితిలో ఉండడం, మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ప్రకృతిలోకి పడిపోతాం. మళ్ళీ మన రజోగుణము, సత్వగుణము, తమో గుణము దేంట్లోనో పడిపోతాము. సో ఈ రకంగా అక్కడ అది అవుతుంది. ఈ రకంగా ఈ రెండింటి మధ్యన ఒకదానికొకటి ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటాయి. అటువంటి వ్యవహారమే ఈ విధి అన్నది. దాన్ని బట్టే మన విధి ఉంటుంది. అది ప్రతి గడియలో జరుగుతూ ఉంటుంది. అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి ఈ సెషన్కి ఇంతటితో ముగించేసి నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ తెలుసుకుందాం.